అనగనగా కిష్టాపురం అనే గ్రామంలో చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన కిట్టప్ప అనే యువకుడు ఉండేవాడు. అతను నిజాయితీ, దయాగుణం కలవాడు. వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమిలోనే కష్టపడి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. ఓ రోజు, ఈసారి పంటైతే బాగా పండింది. ధాన్యం అమ్మి వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడైనా నా పేదరికాన్ని పోగొట్టుకుని ఊరిలో గౌరవంగా జీవించాలి అనుకుంటూ పండిన ధాన్యం అమ్మడానికి పక్కనే ఉన్న రామేశ్వరం సంతకి తీసుకువెళతాడు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో కొంత బంగారం కొనుక్కుని మిగిలిన డబ్బు తీసుకుని తిరిగి వస్తూ, ఆహా, ఈరోజు ఎంత సంతోషంగా ఉందో! ఈ ధనంతో చనిపోయిన మా అమ్మా నాన్నల కల నెరవేర్చాలి. మంచి ఇల్లు కట్టుకుని మిగిలిన కొంత భాగాన్ని కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి అనుకుంటూ నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా పొదల్లో నుంచి ఇద్దరు దొంగలు కర్రలు పట్టుకుని ఉరుములా కిట్టయ్య ముందు దూకుతారు. ఏయ్ ఆగు, ఆడిపోతావురా? ఈ దట్టమైన అడవులో మా కన్ను కప్పిపోవడం అసాధ్యం. మర్యాదగా నీ దగ్గరున్న ధనం ఇవ్వు. నేను చాలా పేదవాణ్ణి, నన్ను వదిలేయండి. పేదోడివా? నీ చేతిలో ఉన్న బరువైన సంచి సొత్తుంటే అట్టాగనిపించట్లేదు. మర్యాదగా ధనం మాకివ్వు. ఇవ్వకుంటే నీ ప్రాణానికే ప్రమాదం. జాగ్రత్త. నేను సంవత్సరమంతా కష్టపడి వ్యవసాయం చేస్తే వచ్చిన సొమ్ము. దయచేసి నన్ను వదిలేయండి. నువ్విలా మర్యాదగా చెప్తే ఈ నెల లేవురా. సోతబెట్టే దాడిచేయి అంటూ దొంగలిద్దరూ కిట్టప్పను చుట్టుముట్టి కర్రలతో దాడి చేసి ఆ సంచిని లాక్కుని పారిపోతారు. అయ్యో, నా కష్టమంతా పోయింది. దేవుడా, ఎందుకింత అన్యాయం చేశావు? నేనిప్పుడేం చెయ్యాలి? అంటూ కిట్టప్ప బావి దగ్గర కూలబడి ఏడుస్తూ ఉండగా పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలోపల్నుంచి అకస్మాత్తుగా ఒక దెయ్యం తెల్లటి దుస్తుల్లో భయంకరంగా నవ్వుతూ గాల్లో తేలుతున్నట్టుగా వస్తుంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో నా ఏకాంతాన్ని భంగం కలిగిస్తున్నావు. వెంటనే వెళ్ళిపో, లేకుంటే ఇప్పుడే నిన్ను మింగేస్తాను. నేను కన్న కలలని నాశనమయ్యాయి. ఇంకెందుకు బ్రతకాలి నేను? నిజంగానే నన్ను మింగేయి అని అనగానే ఆ దెయ్యం కిట్టప్ప బాధని చూసి చలించిపోయి ఇలా అంటుంది. ఇంతకీ నువ్వెందుకు ఇక్కడికొచ్చి కూర్చుని ఏడుస్తున్నావు? నీ బాధకు కారణం ఏమిటో చెప్పు. ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. బాధపడకు, నేను నీకు సహాయం చేయగలను. నీ ధనాన్ని తిరిగి తీసుకొచ్చిస్తాను. నిజంగా తీసుకురాగలవా? కానీ నువ్వొక దెయ్యానివి కదా, నాకెలా సహాయం చేస్తావు? నిజానికి నేనొక శపించబడ్డ యక్షిణిని. నాకు గతంలో కలిగిన శాపం వలన ఇలా దయ్యంగా బంధించబడ్డాను. శాపమా? ఎవరు పెట్టారు? నువ్వు చేసిన నేరమేంటి? కాస్త వివరంగా చెప్పు అని అనగానే గతంలో తనకు తగిలిన శాపానికి గల కారణాన్ని ఇలా వివరిస్తుంది. ఒకప్పుడు మా రాజ్యంలో ఉన్న నదీ తీరం ప్రక్కన ఉండే సుందరమైన అడవిలో నా చెలికత్తెలతో కలిసి ఆటలాడుతూ ఉండగా పక్కనే ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి ధ్యానానికి భంగం కలిగించినని కళ్ళు ఎర్రజేసి కోపంతో, యక్షిణి ఆగు, ఏమిటి విపరీత ధోరణి? నేను కఠోర తపస్సులో ఉన్నప్పుడు నీ కాళ్ల గజ్జల శబ్దం, నీ పక్కపక్క నవ్వులు నా ఏకాగ్రతను భంగం చేశాయి. ఓ మహర్షి, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని గమనించనే లేదు. ఈ నదీ తీరం మా ఆట స్థలంగా భావించి ఆనందంతో నాట్యం చేస్తున్నాం. అంతేగాని మీ తపస్సుకి భంగం కలిగించే ఉద్దేశం మాకు లేదు. నిన్ను క్షమించడం కుదరదు. ఇంద్రుడంతటి వాడే నా తపస్సుకు భయపడతాడు. అలాంటిది నువ్వు ఒక చిన్న యక్షినివి. భయం లేకుండా నా ఏకాగ్రతను భగ్నం చేస్తావా? మహర్షి, మీలాంటి ఋషులు దయతో ఉండాలి. నిష్కారణంగా కోపం తెచ్చుకోకూడదు. కాబట్టి దయ ఉంచి ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయండి. నీకెంత అహంకారం! ఇతరుల ఇబ్బందులను అర్థం చేసుకోకుండా నీ వినోదంలో మునిగిపోయి నా తపస్సును భగ్నం చేశావు. కాబట్టి నీ సౌందర్యం పోయి నువ్వు భయంకరమైన దెయ్యం రూపంలోకి మారిపోదువుగాక. నీవు ఈ లోకానికి దూరంగా ఒక పాడుపడ్డ బావిలో బందీగా ఉండు. ఇదే నా శాపం. మహర్షి, ఎంత పని చేశారు? తెలియక చేసిన తప్పుకి ఇంతటి శిక్ష విధిస్తారా? దయ ఉంచి ఈ శాపానికి విముక్తి ఎలా కలుగుతుందో మీరే చెప్పండి. నీకు దగ్గర్లో శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో ఉన్న కోనేరులో పౌర్ణమి రోజు ఒక పుష్పం వికసిస్తుంది. ఆ పుష్పం వెదజల్లే సువాసన ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడే నీకు శాప విముక్తి కలుగుతుంది అంటూ జరిగిన కథంతా కిట్టప్పకి చెప్పి ఆ దెయ్యం ఇలా అంటుంది. అప్పటి నుండి ఈ బావిలో ఎన్నో సంవత్సరాలుగా బందీగా ఉన్నాను. కానీ ఇప్పటిదాకా నాకు అవకాశం దొరకలేదు. నేను ఎంత ప్రయత్నించినా నా భయంకరమైన రూపం వల్ల ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. అయ్యో,
నువ్వు అంత కష్టంలో ఉన్నావా? బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నా రూపానికి భయపడకుండా నా దగ్గరికి వచ్చావు. నీ కష్టానికి నా విముక్తికి మార్గం ఒకే చోట ఉంది. నేను నీకు నీ ధనం తిరిగి ఇప్పిస్తాను. నువ్వు నాకు మాయాపుష్పం తెచ్చి నాకు విముక్తిని ప్రసాదించు. ఆ మాయాపుష్పం ఉన్న శివాలయం ఎక్కడ ఉందో చెప్పు. వెంటనే వెళ్లి తీసుకొచ్చి నీకు విముక్తి కలిగిస్తాను. ఆ మాటకు సంతోషపడిన ఆ దెయ్యం కిట్టప్పతో ఇలా అంటుంది. చాలా సంతోషం కిట్టప్ప. ఈ ఊరి శివాలయంలో ఉన్న కోనేరులో పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే ఆ మాయా పుష్పం వికసిస్తుంది. ఆ పుష్పం వాసన పీలిస్తే నాకు ఈ బంధనం నుంచి విముక్తి కలుగుతుంది. రేపే పౌర్ణమి, వెళ్ళి ఆ పుష్పం తీసుకురా. మాయాపుష్పం అంటున్నావు, అక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే ఎలా? అని అనగానే చిరునవ్వుతో తన చేతికున్న తాయెత్తును తీసి కిట్టప్పకిస్తూ దెయ్యం ఇలా అంటుంది. ఈ రక్షణ తాయెత్తు తీసుకుని వెళ్ళు, అది నిన్ను రక్షిస్తుంది. త్వరగా వెళ్ళు, తెల్లవారితే పుష్పం మాయమైపోతుంది. మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండాలి. కిట్టప్ప తాయెత్తు తీసుకుని ధైర్యం చేసి శివాలయం వైపు వెళతాడు. చాలా భయంగా ఉంది. జరగరానిది ఏదైనా జరిగితే ఎలా? ఏదేమైనా సరే వెనక్కి తగ్గకూడదు. నా ధనం, యక్షిణికి విముక్తి రెండూ ఒకేసారి జరిగిపోవాలి. అలా కిట్టప్ప పౌర్ణమి రోజు అర్ధరాత్రి దేవాలయంలోని కోనేరు దగ్గరికి వెళతాడు. అందులో చాలా అద్భుతంగా మెరుస్తున్న మాయాపుష్పం లేత బంగారు రంగులో మంచి సువాసనతో చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని చూసిన కిట్టప్ప ఇలా అనుకుంటాడు. ఆహా, ఈ పుష్పం ఎంత అందంగా ఉంది! అయితే ఇదే ఆ మాయాపుష్పం అయ్యుంటుంది. ఎవరూ చూడకముందే దీన్ని తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరాలి అని అనుకుని ఆ పువ్వును కోయగానే పెద్ద పెద్ద శబ్దాలు, దెయ్యాల అరుపులు మొదలవుతాయి. కిట్టప్ప వెంటనే పువ్వును తీసుకుని భయంతో పరుగున అక్కడ్నుండి బయటపడతాడు. నేరుగా బావి దగ్గరకు వెళ్లి ఆ దెయ్యాన్ని పిలుస్తాడు. ఇదిగో, నువ్వడిగిన మాయాపుష్పం తీసుకొచ్చాను, తీసుకో అంటూ ఆ పుష్పాన్ని దెయ్యానికిస్తాడు. ఆ పుష్పాన్ని తీసుకున్న ఆ దెయ్యం చాలా సంతోషించి ఇలా అంటుంది. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఈ భయంకరమైన పాడుపడ్డ బావిలో ఒంటరిగా ఎంతో నరకం అనుభవించాను. ఇంతకాలానికి నువ్వొచ్చి ఈ నరకం నుండి విముక్తి కలిగిస్తున్నావు. నీకెంతో రుణపడి ఉంటాను అంటూ పుష్పాన్ని దగ్గరకు తీసుకుని వాసన పీలుస్తుంది. వెంటనే దెయ్యం రూపం మాయమై ఎంతో సౌందర్యవంతమైన యక్షిణిగా మారిపోతుంది. ఆహా, దెయ్యం రూపంలో ఉన్న నువ్వు నిజంగానే అందమైన దేవకన్యలా మారిపోయావు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. అవును కిట్టప్ప, నువ్వు ఈ సాహసం చేయడం వల్లనే నాకు విముక్తి కలిగింది. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదించిన నీకు నేను చేసిన వాగ్దానం ప్రకారం దొంగల నుండి నీ ధనం నీకు తిరిగి తీసుకువస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అంటూ అక్కడ్నుండి మాయమవుతుంది యక్షిణి. అలా మాయమైన యక్షిణి దొంగలు ఉన్న గుహలో ప్రత్యక్షమవుతుంది. యక్షిణిని చూసి దొంగల నాయకుడు భయంతో ఇలా అంటాడు. విచిత్రమైన వేషధారణలో ఉన్నావు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? గురువా, మనల్ని చంపడానికి వచ్చింది దెయ్యం అనుకుంటాను. పారిపోదాం, పద పద. ఆగండి, మీరు దోచుకున్న ధనం వెంటనే తిరిగి ఇచ్చేయండి. ఇలా పేదవారిని, కష్టపడేవారిని దోచుకుంటున్నారు. మీకు సిగ్గుగా లేదు? ఈ క్షణం నుంచి దొంగతనం మానుకోండి, లేదంటే ఇప్పుడే మిమ్మల్ని బంధిస్తాను అని అనగానే దొంగల నాయకుడు భయంతో ధనం ఉన్న సంచిని ఆమెకిచ్చేసి అక్కడ్నుండి తన అనుచరుడితో పారిపోతాడు. సంచితో తిరిగి కిట్టప్ప దగ్గర ప్రత్యక్షమవుతుంది యక్షిణి. కిట్టప్ప, ఇదిగో నీ ధనం. నువ్వు నాకు విముక్తిని కలిగించినందుకు ప్రతిఫలంగా నా శక్తితో నీకు ఈ ధనాన్ని తిరిగి ఇస్తున్నాను. దానితో పాటు ఇంకా వజ్రాలు కూడా ఇస్తున్నాను. తీసుకో. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం చేయాలనే నీ గుణాన్ని ఇలాగే కొనసాగించు అంటూ అక్కడ్నుండి మాయమైపోతుంది యక్షిణి. కిట్టప్ప ధనం ఉన్న సంచిని తీసుకుని సంతోషంగా ఊపిరి పీల్చుకుని అక్కడ్నుండి తన ఊరు చేరుకుంటాడు. అతను ఇప్పుడు పెద్ద ధనవంతుడైపోయాడు. మనం ఒకరికి సహాయం చేస్తే దైవం కూడా మనకు సహాయం చేస్తుందని నమ్ముతాడు.